రాష్ట్రంలోని అన్ని పట్టణాలు నగరాల్లో ఎల్ఈడీ హంగులకు రంగం సిద్ధమైంది. ఉగాది నాటికి దశల వారీగా అన్ని చోట్ల ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా 30 పురపాలికల్లో ఎల్ఈడీ వీధి బల్బులు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ద్వారా సగానికి పైగా ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. పురపాలికలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఇంధన ఆదా లక్ష్యంగా దేశవ్యాప్తంగా వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ప్రక్రియకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ప్రస్తుత వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసేందుకు పురపాలక శాఖ చర్యలు వేగవంతం చేస్తోంది. పట్టణ స్థానిక సంస్థలపై ఎలాంటి భారం లేకుండా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ఇంధన శాఖకు చెందిన సంయుక్త ప్రాజెక్టు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్తో కలిసి పురపాలక శాఖ పనిచేస్తోంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను బిగించేందుకు చర్యలు చేపట్టింది. పూర్తిగా ఈఈఎస్ఎల్ సంస్థే ఇందుకయ్యే ఖర్చును భరిస్తుంది. 7 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా సంస్థదే. వార్షిక విధానంలో పురపాలికలు తిరిగి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్నవి 72 అర్బన్ లోకల్ బాడీస్లో కూడా అన్ని చోట్ల కూడా ఎల్ఈడి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఎనర్జీ సేవింగ్స్ చేస్తూ ఎనర్జీ ఎఫిషియెంట్ యూఎల్బీస్గా తీర్చిదిద్దడానికి ఇది ఒక స్కీమ్ లాంచ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పటి వరకు 61 యూఎల్బీస్లో డిమాండ్ సర్వే కంప్లీట్ చేశాం. ఈఎస్ఎల్ తోటి భాగస్వామ్యంతో ఈ డిమాండ్ సర్వే కంప్లీట్ చేయడము, ఆ తర్వాత ఆ డిమాండ్ సర్వే ద్వారా వెళ్ళికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 50% వరకు ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయి. మొదటి దశలో 30 పురపాలికల్లో ఎల్ఈడీ బల్బులను అమర్చేందుకు ఈఈఎస్ఎల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పురపాలక శాఖ, ఆయా పురపాలిక కమిషనర్లు, ఈఈఎస్ఎల్ సంస్థ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. ఆయా నగరాలు, పట్టణాల్లో తక్షణమే సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమరుస్తారు. దశల వారీగా అన్ని పట్టణాలు, నగరాల్లోనూ ఇదే తరహాలో ఎల్ఈడీ వెలుగులు నింపుతామని పురపాలక శాఖ చెప్తోంది. ఈ 30 యూఎల్బీస్ ఇప్పుడు వెంటనే మనము ఎల్ఈడి రిప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది. అలా అయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన యూఎల్బీస్కి కూడా ఒక 2 ఫేసెస్లో కంప్లీట్ చేస్తాము. ఉగాది కల్లా అన్ని యూఎల్బీస్లో కూడా మనము స్మార్ట్ అని కాదు, ఎనర్జీ ఎఫిషియెంట్ యూఎల్బీస్గా తీర్చిదిద్దడానికి వీలవుతుంది. ఎల్ఈడి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 30 నగరాలు, పట్టణాల్లో 2,11,135 వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులు అమరుస్తారు. వీటి ద్వారా ఏడాదికి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఆదా అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీధి దీపాలకు ఏడాదికి 69 కోట్ల రూపాయలు ఖర్చవుతుండగా ఎల్ఈడీ బల్బులు ఉపయోగిస్తే ఆ వ్యయం 52 కోట్ల రూపాయలకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.